అన్నా 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 జార్జ్. అన్నా నీతో కొంచెం మాట్లాడాలన్నా. టౌన్లో సేవ చేయమని దేవుడు మాట్లాడాడన్నా. అవునా? కన్ఫర్మ్ చేసుకున్నావా? చేసుకున్నానన్నా. సుబ్బారావు నగర్ 3 times చూపించాడన్నా. స్తోత్రం. మన మినిస్ట్రీ పేరే పెట్టేద్దాం అనుకుంటున్నానన్నా. ఓపెనింగ్కి మీరే రావాలి, ప్రతి మీటింగ్కి మీరే రావాలి. అలా వద్దు. నువ్వు నా దగ్గర బలపడి ఉండొచ్చు, నా దగ్గర ట్రైనింగ్ అయి ఉండొచ్చు. అందుకోసం నువ్వు నాకు బ్రాంచ్ అవ్వకూడదు. నీకు నువ్వుగా దేవుని సేవ చేయి. నా హెల్ప్ ఎప్పుడూ నీకు ఉంటుంది. భవిష్యత్తులో కూడా కొంతమందితో కలిసి పనిచేయాల్సి వస్తే పనిచేయి, అంతేకాని ఎవరి కింద పనిచేయకు. కొంతమందిని సేవకులుగా తయారు చేయాలనేది నా ఆశ, నాకు దాసులుగా తయారు చేయాలనేది కాదు. కొంతమందిని ఫలించే వృక్షాలుగా చేయాలనేది నా ఆశ, నాకు కొమ్మలుగా కాదు. నువ్వు కూడా నీకు శిష్యుల్ని తయారు చేసుకోకు, దేవునికి సేవకుల్ని తయారు చేయి. నేనిన్ని సంఘాలు స్థాపించానని, నాకిన్ని బ్రాంచులున్నాయని, నాకెంత ఇంతమంది సేవకులున్నారని చెప్పుకోవడానికి బాగుంటుంది. వాటన్నింటినీ మన అజమాయిషీలో ఉంచుకోవడానికి బాగుంటుంది. కానీ కొంతకాలానికి అందులో పక్షపాతాలు, అసూయలు, రాజకీయాలు ప్రారంభమైపోతాయి. ఎవరికి వారు దేవుని సంఘాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. విశ్వాసుల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి పాటుపడతారు. ప్రస్తుతం చాలా మినిస్ట్రీలు అలాగే ఉన్నాయి. మానవ నాయకత్వం కింద దేవుని సంఘాలు నడపబడకూడదు.